చికెన్ గిజార్డ్ కర్రీ, చికెన్ పోటా కర్రీ. హెల్దీ రెసిపీ చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర శృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. 1 కేజీ చికెన్ గిజార్డ్ తీసుకుని దానిపైన ఉన్న కొవ్వు, డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా శుభ్రంగా తీసేయండి. తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు వేసి 2-3 సార్లు కడిగి తీసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పేసి కలిపి ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకొని 1 గ్లాస్ నీళ్ళు పోసి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. లేదా మెత్తగా ఉడికేంత వరకు వేరే గిన్నెలో అయినా ఉడికించవచ్చు. గిజార్డ్ ఎంతగా ఉడికితే కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కుకింగ్ బౌల్లో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసి అందులో ఒక బిర్యానీ ఆకు, 4-5 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసి వేయించండి. ఇందులో ఒక 100 గ్రాముల వరకు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి వేయించండి. కొద్దిగా ఉప్పు వేసి వేయించితే త్వరగా వేగుతుంది. ఇదంతా ట్రాన్స్లూసెంట్ అయ్యేంత వరకు వేయించండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అదంతా కూడా పచ్చి వాసన పోయి మంచి వాసన వచ్చేంత వరకు వేయించండి. గిజార్డ్లో ప్రోటీన్లు, వైటమిన్ B12 పుష్కలంగా లభిస్తుంది. అల్లం వెల్లుల్లి చక్కగా వేగిందండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, అలాగే కొన్ని పుదీనా ఆకులు వేసి వేయించండి. ఇందులోనే ఒక 4-5 పచ్చిమిరపకాయలను చీలికలు చేసి వేపండి. ఇదంతా చక్కగా వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న గిజార్డ్ని అందులో నీళ్లు లేకుండా ఓన్లీ గిజార్డ్ ముక్కలు మాత్రమే తీసుకొని ఇందులో వేయండి. ఇదంతా కూడా చక్కగా కలుపుతూ నూనెంతా తేలేంత వరకు ఈ గిజార్డ్స్ని వేపండి. మెదడు పనితీరుకు మరియు తెల్ల రక్త కణాలను ఏర్పరచడానికి అవసరమైన వైటమిన్ B12, రక్త ప్రసరణ మరియు హార్మోన్ల ఉత్పత్తికి మేలు చేసే నియాసిన్, చర్మము మరియు జుట్టును ఆరోగ్యంగా ఉంచే రైబోఫ్లేవిన్ వంటి అనేక వైటమిన్లు గిజార్డ్లో ఉన్నాయి. గిజార్డ్ చక్కగా ఫ్రై అయినాయండి. ఇందులో ఇప్పుడు తగినంత కారము లేదా 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి బాగా కలపండి. తర్వాత 100 గ్రాములు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి ఇదంతా కూడా బాగా మగ్గేంత వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించండి. గిజార్డ్లను తీసుకోవడం వల్ల ఐరన్, ఫాస్ఫరస్ మరియు జింక్ వినియోగ స్థాయిలు పెరుగుతాయి. ఐరన్ మీ శరీరానికి ఎర్ర రక్త కణాలు, ఫాస్ఫరస్ ఏర్పడటానికి సహాయపడుతుంది. ఇది గుండె మరియు కండరాల పనితీరుకు ప్రయోజనం చేకూరుస్తుంది. టమాటో మెత్తగా ఉడికిందండి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించగా వచ్చిన నీళ్లను, అదే గిజార్డ్ స్టూను పోసేసుకోండి. ఇంకా మీకు ఎక్కువగా గ్రేవీ కావాలనుకుంటే మీకు కావాల్సిన నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే 2-3 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకుంటే రుచి అమోఘంగా ఉంటుంది. ఇవన్నీ కూడా బాగా కలిపెట్టి ఒక 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి, లేదా నూనె తేలేంత వరకు ఉడికించండి. గిజార్డ్లో ఉండే జింక్ ఇమ్యూనిటీ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది. ట్రై చేయండి. టేస్టీ యమ్మీ గిజార్డ్ కర్రీ. కొద్దిగా కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఇది రోటీలోకి, చపాతీల్లోకి, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. హెల్దీ చికెన్ గిజార్డ్ కర్రీ మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.